గన్నవరంలో రాజకీయం వేడెక్కింది. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. గత ఎన్నికల సమయంలో వెంకట్రావు పరిధి దాటి మాట్లాడారని, అందుకే సన్మానం చేస్తానని చెప్పారన్నారు. భవిష్యత్తులో వెంకట్రావుకు సన్మానం చేసే అవకాశం వస్తుందేమో చేస్తానన్నారు. తనను ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజల చేతుల్లోనే ఉందని, వెంకట్రావు చేతుల్లో లేదు అంటున్న వల్లభనేని వంశీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఇంకా సమయం చాలా తక్కువ ఉంది. 2 వారాల లోపుగానే పోలింగ్ కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తుతున్న పరిస్థితి. ఏపీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టే నియోజకవర్గంలో ఒకటైనటువంటి గన్నవరం నియోజకవర్గంలో కూడా హోరాహోరీ ప్రచారం అయితే 2 పార్టీలది జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? చూస్తే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు, ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా మారారు. ఏంటి, ఎలా ఉంది ప్రజల నుంచి ఆధారం? అంటే సుమారుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. గత 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ మీద, బీఫారం మీద పోటీ చేయడం జరిగింది. ఈసారి వైఎస్ఆర్సీపీ సింబల్ మీద, బీఫామ్ మీద పోటీ చేయడం జరుగుతోంది. డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నాణ్యానికి ఇప్పటివరకు ఒక వైపు చూసాం, ఇది రెండో వైపు అన్నమాట, రెండో పార్శ్వం. డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ గన్నవరానికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే వరుసగా 2009 నుంచి కూడా గెలుచుకుంటూ వస్తున్న సీటు టీడీపీకి. మరి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఒకసారి కూడా గెలవని పరిస్థితి. మీకు ఎట్లా ఉంటుంది మరి పోటీ? గన్నవరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల పరంగా జనరల్గా ఇక్కడ కమ్మకులం ఆధిపత్యం ఉంటుంది. కమ్మవారు ఆర్థికంగా బలంగా ఉండటం, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం, వాళ్ళకి పొలాలు ఉండటం, వాళ్ళ పొలాలు కౌలుదారులు ఉండటం, అట్లా కౌలు రైతుల మీద కానీ లేకపోతే రైతు కూలీల మీద కానీ ఆధిపత్యం ఉండటం, ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఒక ఎడ్జ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఈసారి ఏంటంటే ఇది కొంత షాకిల్స్ బ్రేక్ అవుతాయి. ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు పెత్తందారులు ఎవరు, కడుపు నిండిన వాడికి కడుపు మండిన వాడికి మధ్య జరిగేటువంటి ఎలక్షన్లు ఇవి. ఇదేదో ఎమ్మెల్యేని ఎన్నుకోవటానికి గన్నవరాన్ని శాసనసభ్యుడినో లేకపోతే విజయవాడ శాసనసభ్యుడినో బందరు పార్లమెంట్ సభ్యుడినో ఎన్నుకునే ఎన్నికలు కావు. రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించేటువంటి చారిత్రాత్మకమైన ఎన్నికలు. గన్నవరానికి సంబంధించి పార్టీల నుంచి వ్యక్తులకు వచ్చేసింది వ్యవహారం. వంశీ వర్సెస్ యార్లగడ్డ వెంకట్రావు అన్నదే ఇక్కడ నడుస్తుంది అనేది బయట ఎక్కువ జరుగుతుంది. అంటే టీడీపీ వైసీపీ అనేది గత ఎన్నికల్లో ఉంది, ఈసారి వ్యక్తుల మధ్యకి పోరు వచ్చేసింది. అంటే ఎందుకు అంత పరిస్థితి? అంటే నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయినా ఎక్కడ పోటీ చేసినా ఏమైనా కూడా గన్నవరంలో స్థానికంగా ఉండి కరోనా టైంలో కానీ లేకపోతే ఏ సమస్య వచ్చినా కూడా, రామర్పాడు వంతెన సమస్య వచ్చిన, రామర్పాడు దగ్గర నిర్వాసితుల సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వంతో పోరాడాను. మల్లవల్లిలో కానీ లేకపోతే వీరపనేనిగూడెంలో కానీ ఎయిర్పోర్ట్ ఇష్యూస్లో కూడా ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాను. 2 ప్రభుత్వాలతో కూడా గట్టిగా మాట్లాడాను. ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేశాను. బిఫోర్ వంశీ, ఆఫ్టర్ వంశీ అని నేను డెఫినెట్గా గన్నవరం నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వంతెనలు కానీ, బ్రహ్మలింగం చెరువు రిజర్వాయర్ చేయటం కానీ, బైపాస్ రోడ్డు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అనేక పనుల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా భాగస్వామ్యం, నా ప్రాతినిధ్యం నేను డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్గా, చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. వేరే వాళ్ళ విషయానికి వస్తే, అంటే ఒక పార్టీని ఆశ్రయించి బీఫామ్ తీసుకొని ఏదో శాసనసభ్యుడు అయిపోవాలనే కళ తప్పితే నాకు అటువంటి కళలు ఏం లేవు. నేను మా అమ్మగారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి, నేను హైదరాబాద్లో కొద్దిగా బాగానే ఉన్నాను కాబట్టి, ఈ ప్రాంతం నుంచి చదువుకొని వెళ్ళాను కాబట్టి, నేను చదువుకున్న ఏరియాకి ఎంతో కొంత రీపే చేయాలి, ఎంతో కొంత ఈ ప్రాంతానికి నేను సర్వీస్ చేయాలి, కొంత టైం కేటాయించాలి, కొంత డబ్బు కేటాయించాలి, ఇక్కడున్న ప్రజల జీవన విధానాలని మార్చగలగాలి, లేకపోతే జీవన ప్రమాణాలను ఎంతో కొంత, నేనేం తాజ్మహల్ కడతానో, కుతుబ్ మినార్ కడతానో, లేకపోతే నేనేదో బ్రహ్మాండమైనటువంటి ఈఫిల్ టవర్ కడతానో కాదు. నా వల్ల అయినంత వరకు శాయశక్తుల నా టైం స్పెండ్ చేసి, నా డబ్బు స్పెండ్ చేసి ఇక్కడున్న ప్రజల జీవన విధానాన్ని, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి నేను 20 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా నిర్విరామంగా నేను శాయశక్తుల ప్రయత్నం చేశాను. మీరు అభివృద్ధి చేశాను గన్నవరంలో అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్తున్నారు. మీకు అపోనెంట్గా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు దొంగ పట్టాలు ఇచ్చి
ఇచ్చాడు వంశీ, రెగ్గింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచాడు, మట్టి తవ్వకాలన్నీ చేశాడని మీ మీద అనేక ఆరోపణలు చేశారు. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తానని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో నన్ను కానీ తన్ను కానీ గెలిపించేది కానీ ఓడించేది కానీ ప్రజలు. యార్లగడ్డ వెంకట్రావు ఒక్కడే నన్ను ఓడించలేడు, అతనికైనా ఒక్కోటే, వల్లభనేని వంశీకైనా ఒక్కోటే, నేను అతను ఓడించలేను. నన్ను కానీ అతన్ని కానీ గెలిపించవలసింది ఓడించవలసింది ప్రజలు. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు రెఫరీ, వాళ్ళు తేల్చాలి, వాళ్ళు తేలుస్తారు, దాన్ని చూద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు దొంగ పట్టాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము పొజిషన్ సర్టిఫికెట్లు ఎక్కడా కూడా ఖాళీ స్థలాలని పట్టాలు ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ ఉన్న స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. నేను ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వాలి. దాన్ని ఆయన తెలియక ఇళ్ల స్థలం పట్టా ఇవ్వటానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చాలా తేడా ఉంది. పొజిషన్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్న మనిషికి సర్టిఫై చేసి ఇచ్చేది, అంటే ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్ అంటాం దాన్ని, అంతేగాని దాన్ని ఇళ్ల పట్టా కాదు అది. సార్, గత ఎన్నికలకి ఇప్పటికి అంటే 5 ఏళ్ల కాలం గడిచిపోయినా కూడా ఇంకా కూడా యార్లగడ్డ వెంకట్రావుకి వంశీకి మధ్య వ్యక్తిగత పోరు, వ్యక్తిగత విమర్శలు అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళింది గన్నవరం పరిస్థితి? అంటే జిల్లాలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి. లేదు, నేను అసలు అతని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందే నేను సినిమాలు తీశాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 4వ ఎన్నిక. నేను నా పని చేసుకుపోతాను, మా అమ్మ నాన్నగారి పేరు మీద ఉన్న చారిటబుల్ ట్రస్ట్కి ఏదైనా సర్వీస్ చేస్తాను తప్పితే నేను అసలు అతని గురించి ఆలోచించను. నేను బాగా చదువుకున్నాను, 7th క్లాసో 10th క్లాసో లేకపోతే మొన్న ఈ మధ్య ఐఎస్పీలో కూడా ఒక ఇచ్చేసాను. వీళ్ళందరిలాగే 7-8 సంవత్సరాలు డిగ్రీ చదివే బ్యాచ్ కాదు నేను. దొంగ డిగ్రీ పట్టాలు ఇవన్నీ కాదు. వాళ్ళు నన్ను అంటారు ఏదో దొంగ ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ఎవరు డిగ్రీ పట్టా ఏంటనేది చూస్తే తెలిసిపోద్ది. ఎన్ని సంవత్సరాలు చదివారు డిగ్రీలు అనేది ఎలక్షన్ ఎఫిడవిట్లో ఉంటాయి కదా. అవి దొంగ డిగ్రీ పట్టా చూడండి, అంటే అట్లా దొంగని కాదు, ఎన్ని సంవత్సరాలు డిగ్రీ చదివారో చూడండి. 3 ఏళ్ళ డిగ్రీ 8 ఏళ్ళు చదువుతారు, 7 ఏళ్ళు చదువుతారు, స్టాండర్డ్ ఉందని బాగా. వీళ్ళందరి గురించి నేను ఆలోచించేది ఏంటి? ఎందుకు వంశీకి ఒక్కసారిగా రాజకీయాల మీద విరక్తి వచ్చిందా? వచ్చే ఎన్నికలకి దూరంగా ఉంటానని చెప్పటం, ఏదైతే భరత్రెడ్డి వాళ్ళ వైఫ్ ఎవరైతే దుట్టరామచంద్ర వాళ్ళ అమ్మాయికి వచ్చేసారి సపోర్ట్ చేస్తానని చెప్పడం, అంటే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఎన్నికల తర్వాత వంశీ విరక్తి ఏం లేదండి. నేను 2019లో తెలుగుదేశం పార్టీ తర్వాత గెలిచిన తర్వాతే ఒక 6 months లోపు అంటే రాజకీయాలు మానేద్దాం, ఇక అంటే హైదరాబాద్ వెళ్దాం, మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, నేను ఎక్కడ ఉంటున్నాను, ఇదంతా కూడా కుటుంబ పరంగా ఇబ్బందిగా ఉంది, పిల్లలు మిస్ అవుతున్నామని ఇక వదిలేద్దాం, అంత ముందులాగా చారిటబుల్ యాక్టివిటీనే చేద్దాం, మా అమ్మ పేరు మీద ఉన్న సర్వీస్ యాక్టివిటీనే చేద్దామని అనుకున్నాను. కొంతకాలం దూరంగా ఉన్నాను రాజకీయాలకు చూద్దామని, బట్ కుదరలేదు. మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది, పోటీ చేస్తున్నాను. ఏదైతే వంశీకి నారా భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి కొంత రాజకీయంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాడు వంశీ. అందుకనే తన సహజ శైలికి దూరంగా మాట్లాడుతున్నాడు, ఆచితూచి అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ. ఏంటి అసలు ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు? అసలు ఎన్నికల సమయం భువనేశ్వర్ గారిని నేను చాలా గౌరవించేవాడిని, ఆవిడని అక్క అని పిలిచేవాడిని. ఈరోజు రాష్ట్రంలో ఆమె చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇదివరకు వీళ్ళు ఎవరు తెలియదు. నేనే మాట్లాడేవాడిని, బాగా మాట్లాడేది ఆవిడ, చాలా బాగుండేవాళ్ళు నాతో. ఆ సందర్భంలో నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఇవన్నీ కూడా చాలా రకాలుగా ట్రోల్ చేశాడు లోకేష్. చేస్తే నేను ఒకరోజు, లోకేష్ ఇది ఎవరికి మంచిది కాదు, నువ్వు మమ్మల్ని చేస్తున్నావు, నిన్ను కూడా వేరే వాళ్ళు ఇట్లా తాజ్ హోటల్ అని లేకపోతే ఇంకోటని అక్క పేరు మీద లేకపోతే ఇంకోళ్ళ పేరు మీద ఏదో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఎవరికి మంచి సంప్రదాయం కాదు, పాలసీ మ్యాటర్గా మాట్లాడుకుందాం. నేను తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీకి వచ్చాను, నేను ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా పాలసీ మ్యాటర్ మాట్లాడు, మీరు కూడా అట్లా ఉండండి అని చెప్పబోయే ప్రయత్నంలో నేను టంగ్ స్లిప్ అయిన మాట వాస్తవం. నేను టంగ్ స్లిప్ అయ్యా, అంటే ఆవేశంలో నేను కామా ఫుల్ స్టాప్, కానీ వెంటనే నేను గమనించాను. బట్ నేను తర్వాత అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను, నేను తప్పు అనుకుని మాట్లాడింది కాదు, పొరపాటున దొర్లింది, నేను మంచి చెప్పబోయి తప్పు మాట్లాడాను, సారీ అని చెప్పాను అంతే. సార్, అట్లాగే ఈ 2024 ఎన్నికల్లో వంశీ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఎందుకంటే ఈ ఎలక్షన్కి సంబంధించి మీరు అన్నట్టుగా వైసీపీ టీడీపీ వ్యవహారంలో ప్రజలకి మనం అభివృద్ధి పనులు చేసాం, మంచి చేసాము అనే అంశం మీద ఎన్నికల్లోకి వెళ్తున్న నేపథ్యంలో మీరు కొత్తగా పార్టీలోకి చేరిన తర్వాత ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నిక, అట్లాగే ఆ పార్టీ ఇప్పటి వరకు గన్నవరంలో గెలవని పరిస్థితి. అంటే చెప్పాను కదా, నాకైతే ప్రజల మీద విశ్వాసం ఉంది,
పోయిన ఎన్నికల్లో కూడా చూసాం. నేను పోయిన ఎన్నికలకు ముందు నేను ఒక శాసనసభ్యుడు, ఈ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు గారి దగ్గర ఉండగా ఆ శాసనసభ్యుడు తనకి 50-60 వేల మెజార్టీ వస్తుందని చెప్పాడు. చంద్రబాబు గారు అంత రాదులే, బాగానే ఉంది, పని చేసుకో అన్నారు. నేను 50,000 తక్కువ వస్తే, ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయాల్లో ఉండని చంద్రబాబు గారితో అతను సవాల్ చేశాడు. తర్వాత నన్ను అడిగారు, సార్ పొజిషన్ కొద్దిగా టైట్గా ఉంది, ఏదో రకంగా గెలుస్తానన్నాను. నేను ఏదో రకంగా గెలుస్తానన్నదాన్ని చంద్రబాబు గారికి కోపం వచ్చి, నువ్వు ఇంకా సిల్లీగా మాట్లాడుతున్నావు, రాజకీయాలను సీరియస్గా తీసుకోవట్లేదు, నువ్వు అంతా చైల్డిష్ మెంటాలిటీ, పిల్లతనం అని ఆయన చాలా గట్టిగా క్లాస్ స్పీకర్ నాకు. నీకు ఒక 50-60 వేలు మెజార్టీ వస్తుందంటే నేను రాదు సార్, నేను ఏదో రకంగా గెలుస్తానని ఎందుకన్నానో యథాలాపంగా నేను ఏదో రకంగా అనేది 3-4 సార్లు అన్నా అని ఆయనతో తిట్లు తిన్నా. తీవ్రంగా చూస్తే కౌంటింగ్ రోజు ఏదో రకంగానే గెలిచాం కదా, ఆల్మోస్ట్ నెక్ అండ్ నెక్లో గెలిచాం. నేను అనేది ఏంటంటే ఆ గెలిచిన దాంట్లో నాకు 13,000 ఓట్లు 15,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడ్డాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు నాకు ఓటు చేశారు, తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు వేశారు నాకు శాసనసభ్యుడి కింద. వాళ్ళు వేయకపోతే నేను గెలవను కదా, ఒట్టి తెలుగుదేశం ఓట్లే పడితే గెలవను. ప్రజలు విఘ్నులు, వాళ్ళంతా తెలిసిన వాళ్ళు, ఖచ్చితంగా ఎవరిని గెలిపించాలి ఓడించాలని వాళ్ళకి తెలుసు. నేనైతే ప్రజలను వినోవర్గాల చేయగలనని అనుకుంటున్నాను. 2029లో కూడా అభ్యర్థిగా వంశీ ఉంటాడు గన్నవరానికి. చూద్దామండి, అంటే ఫ్యూచర్ బట్టి మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం కదా. ఇటీవల దుట్ట కుమార్తెకి సపోర్ట్ చేద్దామని మీ కామెంట్తోనే ఇదంతా మీరు చెయ్యరు నెక్స్ట్ టైం అనేది ఎక్కువ వైరల్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం రీఆర్గనైజేషన్ కూడా ఉంది. రామచంద్రరావు గారి కుటుంబం అయితే రీఆర్గనైజేషన్ అయినాక ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో పనిచేస్తారు, పోటీ చేస్తారు ఖచ్చితంగా. అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, వాళ్ళకి ఇంతకుముందు కూడా చెప్పారు. 2026లో రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఒక నియోజకవర్గానికి రామచంద్రరావు గారు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కాబట్టి దానికి దీనికి ఏం గొడవ ఉండదు, వాళ్ళు పోటీ చేస్తారు. యార్లగడ్డ వెంకట్రావుకి మీ ప్రత్యర్థిగా కూడా ఉన్నారు. లాస్ట్ ఎన్నికలు ఈ ఎన్నికలు పార్టీలు మారినా ప్రత్యర్థులుగా మీరే ఉన్నారు. ఏంటి మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆయనకి నాకేం వ్యక్తిగతమైనటువంటి పోటీ కానీ స్పర్ధ కానీ లేదు, చదువులో కానీ లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్లో కానీ ఏం లేదు. ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం. మా ఇద్దరికి ఏమీ అసలు వ్యక్తిగతమైన పరిచయం పోటీ లేదు. ఏదో కొడాలి నాని గారు నేను ఆయనకు ఒకసారి ఒక 2 కేసుల్లో ఆయన అమెరికాలో ఉండగా ఇండియాలో ఏదో 2 కేసులు అయితే హెల్ప్ చేసాం. వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ మా ఇద్దరికి వ్యక్తిగతమైన ద్వేషం కానీ ఎటువంటిది లేదు. నేను అతని గురించి అసలు ఆలోచించను. ఎందుకంటే నా పని నేను చేసుకెళ్తాను. నేను ప్రజలకు ఏదైనా మంచి చేయగలిగానా లేదా, నా వంతు తప్పు ఏమైనా చేశానా అని ఆలోచించుకుంటాను. వీళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులే కానీ నాకేం శత్రువులు కాదు. రెండోది, నేను అంత టైం స్పెండ్ చేయను. నేను బెటర్ క్వాలిఫైడ్ వాళ్ళందరికన్నా ఎక్కువ చదువుకున్నా, ఎక్కువ ప్రపంచం చూసా నేను. కాబట్టి నాకు పెద్ద కాంపిటేటివ్నెస్ రాదు వాళ్ళతో. నేను ఫీల్ అయ్యేదల్లా ప్రజలను విన్ ఓవర్ అవ్వాలనుకుంటా. ఎందుకంటే ఎక్కువ మంది గన్నవరంలో వంశీ యార్లగడ్డ వైపు చూడ గత ఎన్నికల్లో కూడా మీరు ఫోన్లు చేశారు. పోలింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర మీరు కారులో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆగారు. ఈ అన్ని అంశాలు కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వంశీ వ్యవహారం. ఫోన్ చేసింది నేను నామినేషన్ కోసమే కదా. వెంకట్రావు నా నామినేషన్ ఫలానా, మీరు ఇంటికి వెళ్ళటం ఆయన పోలీసులు వెంకట్రావు నా నామినేషన్ ఫలానా తారీఖున, నీ నామినేషన్ ఎప్పుడు అని చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాను, అంతే. తప్పేం లేదు కదా. అంతకుముందు 2 సార్లు 2 కేసుల్లో ఆయనకి అమెరికాలో ఉండగా ఇక్కడ బాగా ప్రాబ్లం అయ్యి పాస్పోర్ట్ ఇబ్బంది అయ్యే పరిస్థితిలో నాని గారు నేను హెల్ప్ చేశాం. నాని గారికి ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్, నాకైతే ముఖపరిచయం, అంతే తప్పితే. అందుకని దాంతో నేను విష్ చేశాను అంతే, బెస్ట్ ఆఫ్ లక్ వెంకట్రావు అని. ఇంటి దగ్గరికి వెళ్ళటం కూడా కొంత వివాదాస్పదంగా. అంటే ఆయన కొంత లిమిట్స్ దాటి మాట్లాడినప్పుడు నిజంగానే సన్మానం చేద్దామని ఫీల్ అయ్యా. చేసి ఉండేవాడినేమో, చూద్దాం భవిష్యత్తులో అవకాశం వస్తుందేమో. ఈసారి కూడా ఏమన్నా మళ్ళీ ఫోన్లు వ్యవహారం ఏమన్నా ఉంటుందా సార్, లేదా మీ పని మీరు చేసుకుంటారు? నా పని నేనే చేసుకుంటున్నా. ఎన్నికల్లో యార్లగడ్డ ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ వాళ్ళ గురించి ఆలోచించే సమయం లేదు. ఖచ్చితంగా నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోనే ఉండి వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని చెప్పి వంశీ చెప్పారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ.